students, good morning everyone. Let's start our class. Okay children, today I am explaining the example problem in your textbook. So in today మీకు example problem explain చేస్తున్నాను. A shopkeeper earns a profit of 1 rupee by selling 1 pen and incurs a loss of 40 paise per pencil. సో మనకి ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నారు. ఆ షాప్ కీపర్ అంట ప్రతి పెన్స్ అమ్ముతున్నాడంట, పెన్స్ అండ్ పెన్సిల్స్. సో పెన్స్ అమ్ముతుంటేనేమో 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది, అలాగే పెన్సిల్స్ అమ్ముతుంటే 40 పైసా లాస్ వస్తుంది. ఓకేనా? ఇన్ ఏ పర్టికులర్ మంత్ షీ ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 5 రూపీస్. సో ఓ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ మంత్ అనేది తీసుకోండి. జూన్ మంత్లో కొన్ని పెన్స్ అండ్ పెన్సిల్స్ అమ్మడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? లాస్ వచ్చింది. లాస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది లాస్. ఇన్ దిస్ పీరియడ్ షీ సోల్డ్ 45 పెన్స్. సో ఇటువంటి టైంలో అదే లాస్ వచ్చింది కదా, ఇక్కడ టోటల్ ఎన్ని పెన్స్ అమ్మారంటే 45 పెన్స్ అమ్మారంట. 45 పెన్స్ అమ్మేశారు. అండ్ పెన్సిల్స్ ఎన్ని అమ్మారో మనకు చెప్పలేదు. సో హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ షీ సెల్ ఇన్ దిస్ పీరియడ్? సో ఈ మంత్లో తను ఎన్ని పెన్సిల్స్ అమ్మితే 5 రూపీస్ లాస్ వస్తుంది. లాస్ ఇచ్చేసాడు, పెన్స్ ఇచ్చేసాడు. మనల్ని ఏం ఫైన్ చేయమంటున్నాడు? ఎన్ని పెన్సిల్స్ అమ్మాడో ఫైన్ చేయమంటున్నాడు. మనకి పెన్స్ అమ్మడం వల్ల లాస్ వస్తుందా, ప్రాఫిట్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. లాస్ ఎందుకు వస్తుంది? పెన్సిల్స్ అమ్మడం వల్ల. అంటే మనకి లాస్ అమౌంట్ ఎక్కువ ఉండాలా, ప్రాఫిట్ అమౌంట్ ఎక్కువ ఉండాలి? ఇక్కడ ఫైనల్గా ఈ మంత్లో లాస్ రావాలంటే ఏది ఎక్కువ ఉండాలి? సో ఈ మంత్లో ఫైనల్గా మనకి టోటల్గా లాస్ రావాలంటే మనకి పెన్సిల్స్ అమ్మిన అమౌంట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే పెన్సిల్స్ అమ్మడం వల్ల మనకు లాస్ వస్తుంది కాబట్టి పెన్సిల్స్ అమ్మిన అమౌంట్ ఎక్కువ ఉంటే, పెన్స్ అమౌంట్ తక్కువ ఉంటే ఫైనల్గా ఈ మంత్లో మనకి ప్రాఫిట్ లాస్ అనేది ఏమొస్తుందంటే లాస్ వస్తుంది. ఓకే, సో మనం ఇవి యూజ్ చేసుకుంటే, మనకి క్వశ్చన్ ఇచ్చిన వాటిని యూజ్ చేసుకుంటే సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ సొల్యూషన్. గివెన్ టోటల్ లాస్. సో ఈ మంత్లో టోటల్ లాస్ వచ్చింది కాబట్టి టోటల్ లాస్ అని తీసుకున్నాను. దీన్ని ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. ఓకే, ప్రాఫిట్ and by selling 45 pence. 45 pence and అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? 45 into 1 రూపీ ఈక్వల్ టు 45 రూపీస్. టోటల్ 45 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క పెన్కి 1 రూపీ ప్రాఫిట్. అలా ఎన్ని పెన్స్ ఉన్నాయి? 45 పెన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 45 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. లాస్ ఎంత ఇచ్చాడో తెలియదు మనకి. లాస్ అంటే పెన్సిల్స్ ఎన్ని అమ్మాడో తెలియదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెన్సిల్స్ని లాస్ ఇన్కమ్ బై సెల్లింగ్ ఎక్స్ పెన్సిల్స్. సో ఎన్ని పెన్సిల్స్ తెలియదు కాబట్టి నేను ఎక్స్ పెన్సిల్స్ అని తీసుకున్నాను. పెన్సిల్స్ ఏంటో తెలియదు, అందుకే నేను ఎక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ పెన్సిల్స్ అమ్మడం వల్ల నాకు ఎంత వచ్చింది? ఎక్స్ ఇంటూ 40 పైసా కదా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 40x పైసా. ఓకే, 40x పైసా. సో నేను ఇక్కడ టోటల్ లాస్ ఈక్వల్ టు, లాస్ రావాలంటే ఏం చేయాలి? టోటల్ లాస్ ఈక్వల్ టు 40x paisa minus 45 rupees. ఓకే, టోటల్ లాస్ ఎంత మనకి? 5 రూపీస్. 40x పైసా ఈక్వల్ టు, సో మైనస్ 45 ఇటు సైడ్ పంపిస్తే నేను ప్లస్ 45 అవుతుంది. సో 40 ఇంటూ ఎక్స్ పైసా ఈక్వల్ టు 50 రూపీస్. 50 రూపీస్ నేను 5 పైసా కింద రాసుకుంటే 5000 పైసా వస్తుంది నాకు. 40x ఈక్వల్ టు, సో బోత్ సైడ్స్ పైసా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పైసా తీసుకున్నాను. 40x ఈక్వల్ టు 5000 అండ్ x ఈక్వల్ టు 5000 by 40. 0 క్యాన్సిల్. And in 4 table 500 is 125 times.
సో x ఈక్వల్ టు 125. x అంటే ఏం తీసుకున్నాను నేను? బై సెల్లింగ్ x పెన్సిల్స్, టోటల్ పెన్సిల్స్, therefore నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఈక్వల్ టు 125. ఓకే, చూడండి అన్న, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చూడండి. నేను x పెన్సిల్స్ తీసుకున్నాను, పెన్సిల్స్ ఎంతో ఇవ్వలేదు నాకు, అందుకే నేను ఏం చేశానంటే x పెన్సిల్స్ అని తీసుకున్నాను. x పెన్సిల్స్ అమ్మడం వల్ల 40 పైసే ఒక్కొక్క పెన్సిల్కి లాస్ వస్తుంది. సో 40x పైసే లాస్ టోటల్, దానికి 40x పైసే లాస్. సో నేను ఇక్కడ రూపీస్ అని తీసుకోలేదు, పైసే అని తీసుకున్నాను, అబ్జర్వ్ చేయండి. సో 40x పైసే మైనస్ 45 రూపీస్. 40x పైసే, మనకి 40x పైసే అంటే ఎంతో తెలియదు, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి, అందుకే నేను 40x పైసే అనే రాసుకున్నాను. ఇది మైనస్ 45 రూపీస్. ఈ 45 రూపీస్ని ఏం చేశానంటే నేను లెఫ్ట్ సైడ్ పంపించుకున్నాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ప్లస్ అయిపోతుంది. 45 ప్లస్ 5 50. సో ఈ 50 రూపీస్ని ఏం చేశానంటే నేను ఈ 50 రూపీస్ని పైసా కింద మార్చుకున్నాను. అంటే పైసా కింద మార్చుకుంటే 1 రూపీకి 100 పైసే కాబట్టి 50 రూపీస్కి 5000 పైసే ఉంటాయి. సో బోత్ సైడ్స్ నాకు పైసే ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాను. ఇక్కడ వరకు నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకోలేదంటే ఇక్కడ ఇదేమో పైసెస్లో ఉంది, ఇదేమో రూపీస్లో ఉంది, అందుకే నేను క్యాన్సిల్ చేసుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక టోటల్ వాల్యూ పైసెస్లోకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాను. ఓకే children, same question but I changed the values here. So the shopkeeper earns a profit of 5 rupees by selling 1 pen. So by selling 1 pen he got 5 rupees profit and incurs a loss of 3 rupees. And he got a loss for per pencil. ఒక పెన్సిల్ అమ్మడం వల్ల 3 రూపీస్ లాస్ వస్తుంది. సో మీరు ఏం ఫైండ్ చేయాలంటే, సో ఈ పర్టికులర్ మంత్ షీ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 50 రూపీస్. దానికి ఒక 50 రూపీస్ లాస్ వచ్చింది ఒక మంత్లో. మీరు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ పెన్స్ ఇచ్చేసారు కాబట్టి పెన్సిల్స్ అనేది ఫైండ్ చేయాలి. సేమ్ యాజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ బట్ ఐ చేంజ్ ద నెంబర్స్ హియర్. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని ఇక్కడ నేను రూపీస్ కింద ఇచ్చేసాను, పైసెస్ ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్గా చేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే చిల్డ్రన్, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.